సార్ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందని తెలియట్లేదు సార్, కానీ అబ్బాయిలు మాత్రం డబ్బుల కోసమే చేశారు సార్. వాళ్ళు మొత్తంగా డబ్బులు తీసుకొని మోసం చేశారు సార్. ఆ అబ్బాయిని కనిపెడితే ఈ అమ్మాయిని కూడా కనిపెట్టేయచ్చు సార్. అమ్మాయిల్ని పోగొట్టేసి కారణాలు చెప్తున్నారా? ఇంట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్తే వచ్చాడు తీసుకుపోయాడని కథలు చెప్తున్నారా? ఒక్క అమ్మాయి ఎస్కేప్ అయితే ఎంత ప్రాబ్లమో తెలుసా? సార్ మిత్రానికి ఏం జవాబు చెప్పాలి? ఒక అమ్మాయి ఎస్కేప్ అయింది, ఇంకో అమ్మాయి ట్రై చేసిందనా? రై పొద్దున్నుంచి ఏం చేస్తున్నారా? ఫోన్ ఓపెన్ అయిందా లేదా? నేను ట్రై చేసి అబుల చార్జ్లో వేసి అన్నా. టెక్నీషియన్ వస్తారన్నా, వాడు వస్తే ఓపెన్ చేయవచ్చన్నా. హలో హలో సార్, మీ చేతిలో ఉన్న ఫోన్ నాది సార్. నా కాబోయే పిల్లం ప్రేమగా కొని ఇచ్చిన మొదటి గిఫ్ట్ సార్. ఆ ఫోన్ నాకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ సెంటిమెంట్ అయిన ఫోన్ సార్, ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్, నేను వచ్చి తీసుకుంటాను. హలో హలో సార్, ఏంటి సార్ మాట్లాడలేదు? సార్ నా ఫోన్ మాత్రం యూజ్ చేయాలనుకోకండి సార్, మీరు వేరే సిమ్ మార్చినా కూడా నాకు తెలిసిపోద్ది. దాంట్లో ట్రాకర్ అన్ని పెట్టాను నేను మాత్రం. పోలీస్కి వెళ్తే బాగుండదు సార్. హలో సార్, పోలీసులు అది ఇది ఎందుకు? మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. నేను ఇక్కడ పంచకోట దగ్గర ఉన్నాను, వచ్చి ఇచ్చి వెళ్తారా సార్? రై వీళ్ళిద్దరిని ఊరు పంపించేయండి. మీరెవరూ ఆ ఇంటి వైపు వెళ్ళొద్దు, అర్థమైందా? బయట ఎక్కడైనా ఏదైనా చెప్తే. లేదు చెప్పాం. పక్కాగా మాట్లాడాను. అడ్వాన్స్ చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. అమ్మాయిల హైటు వెయిట్ అన్నీ డీటెయిల్డ్గా మెయిల్ చేశారు. అర్థమైంది కదా? ఇక ముందులాగా చిన్న చిన్న తప్పులేమీ చేయొద్దు. ఇది మాత్రం కరెక్ట్గా చేస్తే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. నువ్వెందుకు వరి అవుతావు? నేను చూసుకుంటాను. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారినేగా పంపిస్తున్నావు. వాళ్ళు ఇక్కడి నుంచే బయలుదేరారని ఏ రికార్డ్స్ ఉండవు. వాళ్ళకి నేను ప్రొఫెషన్ నేర్పిస్తా. ఒక్క నిమిషం. చెప్పు. మీరే కదా పారి? అవును సార్, నేనే పారి. ఇది మీ ఫోనా? చూడండి. అవును సార్, నా ఫోనే సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డబ్బు తీసుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడ నా స్వీట్ హార్ట్ కీర్తి? వీళ్ళలో ఎవరు నీతో బేరం మాట్లాడింది? ఇదిగో వీడే. హేయ్, నువ్వెలారా ఇవన్నీ చేసావు? నిన్ను చూస్తుంటే వర్త్ లేని వాళ్ళ ఉన్నావు. సరే, డబ్బు కోసం చేసావు. నీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిలే. ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. టైం వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. సార్, ఆ అమ్మాయి ఎక్కడుందని నాకు తెలియదు సార్. డబ్బులు ఎక్కడుందని కూడా నాకు తెలియదు సార్. వీళ్ళు అడగాల్సిన ప్రశ్నలన్నీ నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు? ఆ తర్వాత సార్, ఇంకా 4 రోజులు నాకు పెళ్లి సార్. కొత్త పెళ్లి కొడుకు కాబట్టి చిన్న గాయాలు తగిలినా కూడా సెంటిమెంట్ అని చెప్పిన పెళ్లి ఆపేశారు సార్. సార్ వదలమనండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. బాస్, మీరు అడిగేదానికంటే 10 లక్షలు ఎక్స్ట్రా నేను ఇస్తాను బాస్. డబ్బు నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఆ పిల్లని కనుక నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే మీకు గుడి కట్టి పూజిస్తాను బాస్. బిలీవ్ మీ. ఏం జరుగుతుందిరా ఇక్కడ?
సార్ అమ్మాయి ఎక్కడుందో మాకేమీ తెలియదు సార్. ఆ అమ్మాయిని ముట్టుకుంటే ఇంత ప్రాబ్లం అవుతుందంటే మేము ముట్టుకునే వాళ్ళమే కాదు. అమ్మాయి ఎవరు సార్? మీరెందుకు తను వెతుకుతున్నారు? వాళ్ళ నాన్నకి వెతకాలి. తను మమ్మల్ని మోసం చేసింది. తన మీద చాలా కోపంగా ఉన్నాను సార్. ఏంటి కోపంగా ఉన్నావా? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తావా? నిన్ను అబ్బా నన్ను కొట్టలేదు. ముళ్ళ పందిలా వెళ్తున్నాడు. అమ్మో కర్ర పట్టుకొస్తున్నాడు. వాడి సైజుకి కరెక్ట్ గా ఉంది. ఎలాగైనా సరే వాడి దెబ్బ నుంచి తప్పించుకోవాలి. మిస్. ఏం చేస్తున్నారా? అలాగే లాక్ చేయరా. పదండి, త్వరగా పదండి, పదండి, త్వరగా. పదండి, రండి, 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 రండి. రండి, పారిపోదాం. త్వరగా పదండి, రండి. రా, 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 ఇటు, 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 చేస్తున్నారు. ఇటు, ఇటు, పదండి. ఇటు, ఇటు, త్వరగా. ఇటు, ఇటు, ఇటు. అమ్మో, వచ్చేసాడు. ఉండు, నేను వస్తున్నాను. రా, 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 వస్తా, ఆగు, ఆగు, వచ్చి, వచ్చి, వచ్చి. త్వరగా వచ్చి. అమ్మయ్య. లాగు, లాగు. ఓకే, ఓకే. ఇప్పుడు దించు, దించు, దించు. అది లోపల చూడండి. నన్ను తీసుకువెళ్ళండి. బాస్ బాస్ నన్ను వదిలి వెళ్ళకండి. ఫాస్ట్, 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 ఫాస్ట్. నన్ను త్వరగా. తీసుకెళ్ళండి బాస్, నన్ను తీసుకెళ్ళండి. రేయ్, వెనకాల వచ్చావుగా? ఎక్కడికి లేవురా? సేఫ్ గా ఉన్నావు కదా? నేను సేఫ్ గానే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? త్వరగా అమ్మాయిని పట్టుకోరా. లేదంటే వీళ్ళు నన్ను కొట్టి కొట్టి చంపేస్తారా? చాలా భయంకరంగా ఉన్నాడు రా. నేనమ్మా. హలో, నా చేతికే మార్కేసావు కదూ? అయినా సరే వాడిని ఇక్కడ వదిలేయి. వీడిని తీసుకెళ్ళరా. అన్నిటినీ మర్చిపోతాను. నాకు వాడు మాత్రమే కావాలి. రేపు 12 గంటల వరకే టైం. ఏదైనా తప్పు జరిగిందో ముందు వీడు, తర్వాత నువ్వు, నీ ఫ్యామిలీ. అందరినీ లేపేస్తాను రా. ఇన్స్టాల్మెంట్ లో కొడుతున్నారేంటి సార్? హలో. బాస్ బాస్ నా కట్లు వెప్పండి బాస్, ప్లీజ్ బాస్. రేయ్, ఎక్కడికైనా వెళ్ళి చావు, ప్రాణాలు తీకు. అయ్యో వీటిని ఎలా విప్పాలో తెలియట్లేదే. ఇంకో 2 రోజుల్లో రావాలి. ఛే!